వెల్కమ్ టు ఇంగ్లీష్ విత్ భాష. ఈ ఛానల్లో మనం ఇంగ్లీష్ కాన్సెప్ట్ను అర్థం చేసుకొని డిఫరెంట్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో అడిగే క్వశ్చన్స్ను ఏ విధంగా సాల్వ్ చేయాలన్న దాని గురించి ఫోకస్ చేద్దాం. స్కూల్ లెవెల్, కాలేజ్ లెవెల్లో ఇంగ్లీష్ థియరాటికల్గా చెప్పడం జరుగుతుంది. ఎప్పుడైతే పిల్లలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం వెళ్తారో అప్పుడు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఆ ప్రాబ్లంను సాల్వ్ చేసేందుకు ఈ సిరీస్లో మనము డిఫరెంట్ ఎగ్జామినేషన్స్, ఇండియా వైడ్ ఎగ్జామినేషన్స్ లైక్ స్టాఫ్ సెలెక్షన్ కమిషన్, ఆర్ఆర్బి, సిజిఎల్ ఇలాంటి ఎగ్జామ్స్లో అడిగిన క్వశ్చన్స్ను కాన్సెప్ట్ లెవెల్లో ఏ విధంగా సాల్వ్ చేయాలి దాని గురించి డిస్కస్ చేద్దాం. ఈరోజు ఫస్ట్ క్వశ్చన్ మొదలవుతుంది. ఒక్కసారి గమనించండి. ఇది ఎర్రర్ కరెక్షన్కు సంబంధించిన క్వశ్చన్స్. ది అథారిటీ మస్ట్ అండర్స్టాండ్ దట్ ది అల్టిమేట్ పబ్లిక్ డిస్కంఫర్ట్ అరైజెస్ డ్యూ టు ద నెగ్లిజెంట్ ఆఫ్ అఫీషియల్స్ డ్యూరింగ్ ఎమర్జెన్సీస్. ఒక క్వశ్చన్ను చూసిన వెంటనే మనము దాని యొక్క మెయిన్ వర్బ్ ఎక్కడ ఉంది అది కనుక్కోవాల్సిన అవసరం ఉంది. అది ఏ క్వశ్చన్ అయినా కానివ్వండి. ఇక్కడ చూస్తే అండర్స్టాండ్ ఇది మెయిన్ వర్బ్. ఇక ఆ వర్బ్ ఎప్పుడైతే ఉంటుందో దాని యొక్క సబ్జెక్ట్ కనుక్కోవాలి కదా. ఈ అండర్స్టాండ్ యొక్క సబ్జెక్ట్ అథారిటీ. ఇది ఒక నౌన్, ఇది డిటర్మినర్, ది అథారిటీ. మస్ట్ ఏంటి? ఇది ఒక మోడల్ వర్బ్. ఎప్పుడైతే మోడల్ వర్బ్ వస్తుందో దాని తర్వాత ఖచ్చితంగా బేస్ ఫామ్ రావాలి. వచ్చేసింది. ఇక్కడ ఎలాంటి ఎర్రర్ లేదు. ది అథారిటీ మస్ట్ అండర్స్టాండ్ ఇది యాక్టివ్ వాయిస్లో ఉంది. దట్ అన్న ఈ కంజంక్షన్తో సబార్డినేట్ క్లాజ్ మొదలవుతుంది. ఈ కంప్లీట్ క్లాజ్ వచ్చేసి సబార్డినేట్ క్లాజ్. దీనంతా కలిపి ఇది నౌన్ క్లాజ్ అని అంటాం. ఎందుకంటే ది అథారిటీ మస్ట్ అండర్స్టాండ్ వాట్ అన్న క్వశ్చన్ వేస్తూనే ఏ పార్ట్ అయితే వస్తుందో అదంతా వచ్చేసి నౌన్ అంటుంది. నౌన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆబ్జెక్ట్ అవుతుంది కదా, ఆబ్జెక్ట్ అయ్యే అవకాశము నౌన్ కానీ ప్రొనౌన్ కానీ ఉంది. అది వర్డ్ కానివ్వండి, ఫ్రేజ్ కానివ్వండి, క్లాజ్ కానివ్వండి. ఇక్కడ కంప్లీట్ క్లాజ్ వచ్చేసి నౌన్ క్లాజ్ అయింది. తర్వాత ది అల్టిమేట్ పబ్లిక్ డిస్కంఫర్ట్ అరైజెస్. ఈ అరైజెస్ అన్న ఈ వర్బ్ ఇంట్రాన్సిటివ్ వర్బ్. ఇంట్రాన్సిటివ్ వర్బ్ ఉండడం వల్ల దాని తర్వాత ఖచ్చితంగా ఇక్కడ ప్రిపోజిషన్ వాడుతున్నాం. ఇక ప్రిపోజిషన్ అంటూనే ఒక విషయం గుర్తు రావాలి మనకు. ప్రిపోజిషన్ టేక్స్ ఇట్స్ ఓన్ ఆబ్జెక్ట్. ప్రిపోజిషన్ అన్నది తన ఓన్ ఆబ్జెక్ట్ ను తీసుకుంటుంది. ఆబ్జెక్ట్ అయ్యే ఛాన్స్ ఏది ఉంది? నౌన్ కానీ ప్రొనౌన్ కానీ. కానీ ఇక్కడ చూసినట్లయితే నెగ్లిజెంట్ అన్న ఈ పదం అడ్జెక్టివ్. మనకు కావాల్సింది ఏంటి? నౌన్. ప్రిపోజిషన్ తర్వాత నౌన్ కావాలి. దట్టు ఇక్కడ ఏం యూజ్ చేసాము? ద. ఇంకో విషయం బాగా గుర్తుపెట్టుకోండి. ఏ అండ్ ది ఇవి నౌన్ ఫిక్సర్స్. ఒక సెంటెన్స్ లో ఇవి వచ్చాయి అంటే దీని తర్వాత ఖచ్చితంగా నౌన్ రావాల్సిందే. వేరేది ఏది వచ్చేదానికి అవకాశం లేదు. ఇక్కడ మనం ఎర్రర్ను కనుక్కున్నాం. నెగ్లిజెంట్ ప్లేస్ లో మనకు ఉండాల్సింది ఏంటి? నెగ్లిజెన్స్ ఉండాలి. ఇప్పుడు సెంటెన్స్ కరెక్ట్ అయింది. దీని తర్వాత ఆఫ్ అన్న ప్రిపోజిషన్, ఆ ప్రిపోజిషన్ తర్వాత మళ్ళీ అఫీషియల్స్ అన్న నౌన్, తర్వాత వన్స్ అగైన్ డ్యూరింగ్ అన్న ప్రిపోజిషన్, దాన్ని తర్వాత వచ్చే ఈ ఎమర్జెన్సీస్ అన్నది నౌన్ అవుతుంది. సో ఈ విధంగా మనము సెంటెన్స్ చూస్తూనే మిస్టేక్ ఎక్కడ ఉందో ఐడెంటిఫై చేయగలిగితే మన కాన్సెప్ట్ లెవెల్లో ఉన్న ఈ గ్రామర్ను ఇక్కడ అప్లై చేసి దాన్ని కరెక్ట్ చేసే అవకాశం ఉంటుంది.
కంప్లీట్ సెంటెన్స్ లో వచ్చేసి మనకి ఇక్కడ డ్యూ టు ద నెగ్లిజెంట్ ఎప్పుడైతే అడ్జెక్టివ్ అవుతుందో ఈ సెంటెన్స్ లో ఈ పార్ట్ రాంగ్ అన్నది మనకు ఈజీగా తెలుస్తుంది. సో ఈ అడ్జెక్టివ్ అన్నది కూడా గమనించండి ఒకసారి. ఇక్కడ డి అన్నది సైలెంట్, అడ్జెక్టివ్ అనకూడదండి, దీన్ని అడ్జెక్టివ్ అనాలి. సో ఈ విధంగా మనము ఈ సిరీస్ లో ప్రతి ఒక్క క్వశ్చన్ తీసుకొని దాని యొక్క కాన్సెప్ట్ కనుక్కొని ఏ పార్ట్లో అయితే డిఫెక్ట్ ఉంటుందో అది కరెక్ట్ చేసి మనము కాన్సెప్ట్ను నేర్చుకునే దానికి ప్రయత్నం చేస్తాం. ఓకేనా? ఏదైనా డౌట్స్ ఉంటే మీరు అడగొచ్చు. థ్యాంక్ యూ.